సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాజయోగం అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారు ఈ వారం రోజులై ఎదిగే అవకాశం ఉంది, కానీ ఒక చిన్న గర్వం మీకున్న గౌరవాన్ని క్షణాల్లో తగ్గిస్తుంది. గ్రహగోచార విశ్లేషణ ప్రకారంగా మీ రాశి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ వారం బలంగా ఉన్నాడు. లీడర్షిప్ పెరుగుతుంది. గురు అనుగ్రహం వల్ల అవకాశాలు వస్తాయి. రాహు ప్రభావం వల్ల యుగ పెరుగుతుంది. శని ప్రభావం వల్ల కాస్త ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. పలుకుబడి పెరిగిన మాటల వల్ల బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి. పవర్ ఉంది కానీ కంట్రోల్ చాలా అవసరం. ఉద్యోగంలో ప్రమోషన్, రెస్పాన్సిబిలిటీ రెండు పెరుగుతుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వారికి లీడర్షిప్ రోల్స్ వస్తాయి. మీ టీంని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. మీ డిసిషన్ వల్ల ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ కూడా ఇచ్చే అవకాశాలు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ముఖ్యము. మీరు కట్టవలసినటువంటి ఈఎంఐస్, చిట్ ఫండ్స్, ఎవరికైనా దగ్గర అప్పు తీసుకున్న వడ్డీలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మొదలుపెట్టారు. మీరు తెచ్చుకోవడం ఎలా తెచ్చుకుంటారో అలా ఇవ్వడానికి కూడా మొదలుపెట్టండి. అదే బాగుంటుంది. రాజకీయంలో ఉన్న వారికి మీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా అవుతుంది. ప్రజాక్షేత్రంలో ఒక్కొక్కసారి అవమానం పొందే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ప్రీమియం డీల్స్ వస్తాయి. హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య డామినేట్ చేయాలనుకుంటారు. ఇది కొంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ వస్తుంది. భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ రావచ్చు. షేర్ మార్కెట్లో ఉన్నవారు మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ కూడా వస్తుంది. కానీ గ్రీడ్ పెరిగితే లాస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. గ్రీడ్ అవసరం లేదండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. విద్యార్థులకి కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆ యొక్క క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్, మీ యొక్క వీసా శాంక్షన్ అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చినప్పటికీ హెల్త్ ఇదే ముఖ్యం. ఎనర్జీ బాగా ఉంటుంది, కానీ బీపీ, హీట్ ఇష్యూస్ పెరుగుతుంది. ఓవర్ స్ట్రెస్ అవాయిడ్ చేయండి. ఒక సర్జరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. చిన్నది అవ్వచ్చు, పెద్దగా అవ్వచ్చు. మంచి డాక్టర్ని సంప్రదించండి. పరిహారం వచ్చేసి ఆదివారం రోజు సూర్య భగవానునికి అర్ఘ్యం వదలండి, నీళ్ళు వదలండి. ఇలా సూర్యాయ నమః అని చెప్పేసి 12 సార్లు నీళ్ళు వదలండి. నీటిలో కుంకుమ వేసి సూర్యుడికి అర్పించండి. ఓం సూర్యాయ నమః అని చెప్తుండండి. ఈ వారం మీకు ఎర్రటి పుష్పంతో అర్చన చేయండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి కుండ కానీ, మజ్జిగ కుండ కానీ ఏర్పాటు చేసి పేద ప్రజలకి, బాటసారులకి మంచినీళ్ళు, మజ్జిగ సరఫరా చేయండి. చాలా గొప్పగా ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం రాజయోగం కూడా ఉంటుంది. ఈ వారం మిడిల్లో మంచి యోగాన్ని కూడా పొందే అవకాశం ఉన్నాయి. ఈగో కంట్రోల్గా ఉంటే చాలా గెలుస్తారండి. గర్వం పెరిగితే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తప్పు చేస్తే గౌరవం వస్తుందా లేదా అని మీరు చూసుకోండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకనూ గురుగారు మాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేవండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు.
మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు, ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందా అంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాలి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది, ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని, మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను, ఏంటి మాల లోపల ఉంటుంది, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీసే పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు, అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే, మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు, కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు. కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేసామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు.
ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టం అవుతుంది, సంబంధాల్లో పరీక్షలు లోపం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు.